సమావేశం పెట్టేశారు కాకినాడలో. పెట్టి జగన్ గారిని చాలా దారుణంగా, అంటే ఆయన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఆయన ఒక పార్టీ అధినేత, వాడి వీడని ఇంకా రకరకాలుగా నా కొడక అని, ఏంటి అసలు మన జిల్లా వాళ్ళు మాట్లాడేటువంటి పరిభాష కాదు అది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అంటే సౌమ్యంగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా సరే సామరస్యంగా, ఏ పార్టీలకు అతీతంగా పార్టీల మీద ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏదైనా ఉంటే పార్టీల పరంగా మాట్లాడుకునే విధానం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నది చాలా ఘోరమైన తప్పిదం. నా కొడక అంటే ఏంటది? ఏ రకమైన భాష అది? పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్? బంచత్ దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలి. కాకినాడ ఎందుకు పోటీ చేస్తారైనా? ఆయనకు సొంత నియోజకవర్గం ఉంది. దివంగత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పులివెందులు అన్నది వాళ్ళు పుట్టిన నియోజకవర్గం. అది మీ నాయకుడిలాగా ఒక నియోజకవర్గం లేకుండా లేడు ఆయన. మీకున్న వాళ్ళు అందరికీ ఒక నియోజకవర్గం ఉంది. గీతం గారి పిఠాపురం ఉంది, చంద్రశేఖర రెడ్డి గారికి కాకినాడ టౌన్ ఉంది, కన్నబాబు రూరల్ ఉంది, నాకు జగ్గంపేట ఉంది, రాజుగారి తుని ఉంది, గౌరవ పెద్దాపురం. మీ నాయకుడికి ఎక్కడ ఉంది? ఏ ఊరు? ఏ నియోజకవర్గం? అలా జగన్మోహన్ రెడ్డి గారికి కడప పార్లమెంట్లో పులివెందులు ఉంది, కడప పార్లమెంట్ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు నుంచి అక్కడి నుంచే నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఓటమి వీరులా నెగ్గుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ ప్రజలు వారి మీద ఉన్నటువంటి, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం అది. ఆ రకంగా వారు అక్కడ సేవ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రజలకి. కొన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు ఆ జిల్లాలని. అటువంటి ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయమంటారా? అంటే ఏంటిగా ఎలాగ రారులే అని. వస్తే ఏం చేస్తారు? అసలు ఆ రకమైనటువంటి విధానం ఉంటుంది. పైపచ్చి మీరు అందరూ కూడా కుక్కల నాయకులతో అన్నారు, కుక్కల మీటింగ్ అన్నారు. అంటే కాపులందరినీ కుక్కలు, వైఎస్ఆర్ పార్టీని అన్నట్టుగా కాదు అది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ, ఇంక్లూడింగ్ జనసేనలో ఉన్న కాపులను కూడా కుక్కలు అన్నట్టే, అంతే కదా. ఆ రకంగా కుక్కల మీటింగ్ అనేటువంటి విధానం అన్నది చాలా తప్పులతో కూడుకున్నటువంటి మాట. అది మీకు ఏదొస్తే అది మాట్లాడడం, ఏదో తప్పట్లు కొట్టించుకోనో లేకపోతే మీ అధినేత ద్వారా గొప్ప కోసం మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ కాదు అది. ఆయన పాపం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాయకుడు, మరి ఆయన ఎవరు మాట్లాడుతులేదు, మీరు ఎవరు మాట్లాడుతులేదు అనే విధానంతో ఉన్నాడు. మరి ఆయన మెప్పు కోసమని ఈ రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ సరైన విధానంలో మీకు ఉన్నటువంటిది. ఈరోజు మీ ఇందాక గీత గారు అడిగినట్టుగా కానీ కన్నబాబు గారు అడిగినట్టుగా కాపులకు ఏం చేశారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ కంపారిజన్ చూసుకుంటే మీకు కూడా తెలియాలి. ఇదో కాపు పార్టీకి ముద్రేసుకున్నారు. మీరు ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా ఈరోజు జనసేన అంటే కాపుల పార్టీ అనే ముద్రేసుకున్నారు మీరు. కొంతమంది కాపుల నాయకులు, యువకులు ఏదో సినిమా ఫీలింగ్ మీద ఆ ఓట్లు వేసారు తప్ప ఏదో సేవ చేసేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు. అంత ఆశ కూడా లేదు ఎవరికైనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆశించిపోయినా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణ ఒక్కటే, కాపు నేస్తామని ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కాపు నేస్తం ఉందా? మరి ఎందుకు అడుగుతున్నది మీరు కాపు నాయకులుగా? ఎందుకు అడుగుతున్నది? మరి అలాగే మరి విద్యానిధి, విదేశీ విద్యా విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నటువంటి యువకులు ఎవరైనా పిల్లలు బయటకు వెళ్తే వారికి చక్కగా వారికి కట్టే స్కాలర్షిప్ ఇచ్చేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందా? అంతేకాదు మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఇది చాలామంది పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు చాలామంది, మరి అందులో కాపులు ఉంటారు, చాలామంది ఉంటారు. నిరుపేదలే కాపులు ఎక్కువ, సామాజిక మధ్యతరగతి ఉన్నటువంటి పిల్లలు. వారికి ఈ రోజు వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మరి ఎన్ని బకాయిలు ఉన్నాయో, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలో ఆ ప్రభుత్వానికి కూడా లెక్కలు కూడా లేవు. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయని పరిస్థితి. మరి ఇందాక అందరూ చెప్పినట్టుగా సూపర్ 6 విజయోత్సవ సభ అని పెట్టుకున్నాను. దేనికి? 2 ఏళ్ళు విజయోత్సవ. ఏం చేశారని విజయోత్సవ? 6 ఏళ్ళు సూపర్ 6 చేస్తామన్నా. పైన ఏదో చంద్రబాబు నాయుడు గారు అనేస్తున్నారు, మేమనేది కదా అని అనేస్తున్నారు. ఏం చేశారు? అందులో సూపర్ 6 6 పెట్టారు. 6 అంటే 6 కదా. 6లో ఎన్ని చేశారు మీరు? మీకు తెలీదా? నిరుద్యోగికి 3000 ఇస్తామన్నారు, ఇచ్చారా? 2 ఏళ్ళకి ఇవ్వలేదు. 1500 ఇస్తామన్నారు అమ్మాయికి శ్రీనిధి అని, ఆ రకంగా కూడా ఇవ్వలేదు. అలాగే రైతాంగానికి 20,000 ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం అడ్డు లేకుండా. ఈరోజు ఇచ్చారు, అది 5,000 ఇచ్చారు, 60,000 ఇచ్చారు. ఇప్పుడు 14,000 ఎంత ఇచ్చారు? 12,000 ఇచ్చారు, 60,000 ఇవ్వాలి. ఈ రకంగా ఆ సూపర్ 6లో నేను బయట సూపర్ 7, 8 చెప్తున్నాను. సూపర్ 6లో ఉన్నవి ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. మరి అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు, దాని పేరు మార్చారు, తల్లికి వందనం పెట్టారు. పోనీ తల్లికి వందనం పెట్టారు, బాగా ఆ వందనం పెడుతున్నారా తల్లికి? మేము గోల్ చేయగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కి అలవాటు చేస్తే భయపడి ఇచ్చారు.
ఏదో అరకొరగా అర్హత ఉన్నవాడికి లేనివాడికి కూడా ఆ రకంగా ఆ తల్లికి వందనం అన్నది ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడూ ఇస్తూ ఉన్నారు, ఇంకా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టైం బాండ్ పెట్టి ఒక షెడ్యూల్ విడుదల చేసేవారు, క్యాలెండర్ని విడుదల చేసేవారు, సంక్షేమ క్యాలెండర్ని. మీరు అది ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? మీ నాయకుడు అడగచ్చు కదా, అందులో కూటమిలో భాగమే కదా. ఇవన్నీ ఎందుకంటే ఈ కాపులందరూ ఏకమైపోతున్నారు, రేపు పొద్దున మన భవిష్యత్తు ఏంటి అని భయపడే విధంగా మీరు ఇవన్నీ కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది, తప్పుడు ఆరోపణలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు మాకన్నా బాగా గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలందరూ కూడా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేదు. మీ నాయకుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం చాలా హామీలు ఇచ్చారు. ఆయన అంటే ఆయన సహజంగా సినిమా డైలాగులు సినిమాకి తేడా ఉంటాయి. గబ్బర్ సింగ్లో మాట్లాడిన డైలాగులు అత్తారింటి దారిలో ఉండవు. ఆ రకంగానే 3 నెలల ముందు ఒక డైలాగ్ వేస్తున్నారు, ఆయన 6 నెలల తర్వాత ఒక డైలాగ్ వేస్తున్నారు. అది తప్పులేదు, ఒక సినిమా స్క్రిప్ట్ పరంగా జరిగే డైలాగులు అన్నీ కూడా. ఆ రకంగానే ఈ కులం గురించి ప్రస్తావించాడు ఒకసారి. కులం అన్నది చాలా ఇంపార్టెంట్, కులం అన్నది ముఖ్యం మనకి అని చాలా వందనంగా చాలా గట్టిగా ఇచ్చారు అప్పట్లో. నిన్నే కాకినాడలోనే కులం ఏంటి, కులం అన్నది ఉండకూడదు, అదొక డ్యామ్ అని నేను కాకినాడలో మాట్లాడాను. ఏంటి ఆ మాట్లాడి దానివల్లే లోకైపోతుంది. మీ నాయకులు అక్కడే లోకైపోతున్నారు ప్రజల్లో. ఇది మా దగ్గర కాదు, వైఎస్ఆర్ పార్టీ కాదు. ఈ రకమైనటువంటిది మీరు ఆ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు కలిసారు ఎందుకు?